భారత రాజ్యాంగ పీఠిక భారతదేశంలో ప్రజలకున్న హక్కులు ఏంటి, భారతదేశం ఏ విధంగా ఉండాలి, భారతదేశంలో ఎన్నికైన ప్రభుత్వాలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ప్రజల హక్కులను ఎలా పరిరక్షించబడాలి, ప్రజల హక్కులను ఎలా పరిరక్షించాలి, ప్రజల హక్కులకి భంగం కలిగినప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా ప్రతిస్పందించాలి అనే విషయాలన్నీ భారత రాజ్యాంగంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు అధికరణం 12 నుంచి 35 వరకు విభిన్న అధికరణాల్లో భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఎలా ఉండాలి అనేవి మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అధికరణం 36 నుంచి అధికరణం 51 వరకు భారతదేశం సంక్షేమ రాజ్యంగా ఎలా మారాలి, భారతదేశ ప్రజల ఆర్థిక సామాజిక హక్కులు ఎలా నెరవేర్చాలి అనే విషయాలని మనం 4వ విభాగం ఆదేశిక సూత్రాల ద్వారా తెలుసుకుంటాం. అయితే భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ప్రాథమిక హక్కులు ఒక భారతదేశ పౌరుని యొక్క రాజకీయ హక్కులు, రాజకీయ సామాజిక హక్కులు, రాజకీయ సివిల్ రైట్స్, పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్, వీటిల్నే మనం అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పుకుంటాం. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏర్పాటు చేసిన 1948లో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన, అందులో ఆర్థిక, రాజకీయ, సామాజిక, పౌర హక్కుల్ని అందులో చెప్పడం జరిగింది. 1965లో రాజకీయ పౌర హక్కులకి ఒక కోవెనెంటు, ఆర్థిక సామాజిక హక్కులు నెరవేర్చడానికి ఒక కోవెనెంటు అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. భారతదేశం విషయానికి వచ్చేటప్పటికి మనం భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రాథమిక హక్కుల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రాథమిక హక్కుల్నే ఒక వ్యక్తి యొక్క రాజకీయ పౌర హక్కులుగా భావిస్తాం. ఒక వ్యక్తి యొక్క సామాజిక ఆర్థిక హక్కుల్ని మనం ఆదేశిక సూత్రాల ద్వారా అధికరణం 36 నుంచి 51 వరకు ఏర్పాటు చేసుకున్నాం. ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే అధికరణం 12 ఒక వ్యక్తి యొక్క హక్కు మరొక వ్యక్తి భంగం కలిగించినప్పుడు ఆ భంగం కలిగిన వ్యక్తి, ఏ వ్యక్తి యొక్క హక్కు భంగం కలిగిందో ఆ వ్యక్తి రాజ్యాన్ని ఆశ్రయించవచ్చు. అతను ప్రభుత్వం దగ్గరికి మొరపెట్టుకోవచ్చు, పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు, సివిల్ మున్సిపాలిటీల దగ్గరికి వెళ్ళొచ్చు, అలాగే కోర్టులను ఆశ్రయించవచ్చు, చట్టసభలను ఆశ్రయించవచ్చు. అయితే ఒక వ్యక్తి తన సాధారణ హక్కు మరొక వ్యక్తి భంగం కలిగినప్పుడు రాజ్యాన్ని రక్షణ కోరుతూ రాజ్యం దగ్గరికి వెళ్తాడు. అయితే కొన్ని రాజకీయ పౌర హక్కుల్ని రాజ్యమే కబళించినప్పుడు ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజకీయ పౌర హక్కులు ఒక వ్యక్తికి లేకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి తన సహజమైన జీవితాన్ని గడపలేడు. అందుకనే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ప్రతిపాదించిన రూసో ఏమంటాడంటే, రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలందరూ గుమికూడి ఒక సామాజిక ఒడంబడిక పత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే సామాజిక ఒడంబడిక పత్రం ద్వారా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తమకు ఉన్నటువంటి కొన్ని సహజ హక్కులు, న్యాచురల్ రైట్స్, అవే మానవ హక్కులు, ఒక మనిషి పుట్టిన వెంటనే తనకి సంక్రమించిన జీవించే హక్కు, సమానత్వపు హక్కు, స్వేచ్ఛగా బ్రతికే హక్కు, ఈ హక్కులని ఎవరు ఒక వ్యక్తి మరో వ్యక్తికి బదలాయించలేడు. సో బదలాయించడానికి వీలు లేని సహజ హక్కులు, బదలాయించడానికి వీలు లేని మానవ హక్కులని వ్యక్తి ఎప్పుడూ కోల్పోడు. తను ఎప్పుడైతే ఒక మనిషి ఈ భూమి మీద పుట్టాడో, పుట్టిన వెంటనే ఆ మనిషికి ఈ మానవ హక్కులు సంక్రమిస్తాయి. ఆ వ్యక్తి సహజ మరణంతో మాత్రమే ఈ మానవ హక్కులు ఆ వ్యక్తితో వెళ్ళిపోతాయి.